నేను అరటి ఆకును, నేనే విస్తరి ఆకునయ్యాను. అరటాకులు ఆరగించి విస్తరాకును విసిరి. అయిపోయిందా? అయిపోయింది. ఏ లోపం లేని మంచి ఆకుని ఎన్నుకొని చెట్టు నుండి కోసి శుభ్రంగా కడిగి పవిత్రంగా వండుకున్న వంటకాలను ప్రేమగా వడ్డించుకొని దైవాన్ని స్మరించుకొని ఆనందంగా ఆరగిస్తాం. ఆకుతో అవసరం అయిపోయాక అవతల పారేస్తాం. చెట్టు నుండి కోసినప్పుడు నా ఆకు ఒకరికి ఉపయోగపడిందని చెట్టు సంతోషిస్తుంది. ఆకు నేను ఒకరు భోజనం చేయడానికి ఉపయోగపడ్డానని తృప్తి చెందుతుంది. అలాగే మనిషి ఎంత గొప్పవాడైనా ఊపిరి పోయాక ఊరి చివరన పారవేయబడతాడు. అందుకే ఊపిరి ఉన్నప్పుడే మంచి వాడనిపించుకోవాలి. మనసు మలినం కాకుండా మసలుకోవాలి. నలుగురికి సాయపడిన పార్థివ దేహం మోయడానికి నలుగురిని సంపాదించుకోవాలి. భౌతికంగా దూరమైన మనసులో మంచిగా నలుగురు నాలుగు మాటలు మన గురించి తృప్తిగా చెప్పుకుంటే ఈ జన్మ సార్థకమైనట్లేగా. సర్వే జనా సుఖినో భవంతు.